లక్ష్మీనారాయణ గారు గత కొన్ని రోజులుగా లాస్ట్ ఐ థింక్ ఒక వారం 10 రోజుల నుంచి కూడా ఇది హాట్ టాపిక్గా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఈ కేసులో ప్రస్తుతం పట్టుబడింది కేవలం చిన్న పావులుగానే, అంటే చేయించింది వేరే ఉన్నారు, దీని వెనక ఎవరో ఉన్నారన్న విషయం మనకు అర్థమవుతోంది. ఇనీషియల్గా మీ అభిప్రాయం ఏంటి ఈ కేసుకు సంబంధించి? ఎవరు దీని వెనక ఉండి ఉండొచ్చు? ఒకరిద్దరు మంత్రులకు కూడా ఈరోజు రేపు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది, మాజీ మంత్రులు. ఏదైతే అంటే ఇది ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో స్టేట్ ఇంటెలిజెన్స్ చీఫ్ గైడెన్స్లో మరి తర్వాత స్థాయి అధికారులు ఇదంతా కూడా ఒక వ్యవస్థీకృతంగా జరిగినటువంటి నేరం. దీంట్లో అంటే ప్రత్యక్షంగా ఎవరున్నారు, పరోక్షంగా ఎవరున్నారు, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధినేతలు తప్పనిసరిగా దీంట్లో ఉండుంటారు. వాళ్ళ ప్రయోజనాల కోసమే ఈ వ్యవస్థ అనేటువంటిది దుర్వినియోగం జరిగినటువంటి పరిస్థితి. అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి దానికి తెరదీసినటువంటి పరిస్థితి. ఒకవైపు మునుగోడు ఎలక్షన్ అనేటువంటిది కానీ, మరొక వైపు ప్రతిపక్షాలు మాట్లాడుకుంటున్నటువంటి సంభాషణ, వాళ్ళ ఆలోచన సరళి కానీ ఈ రకంగా అంటే కాల్స్ ట్రేస్ చేసి ఫోన్లను ట్యాప్ చేసి మరి ఇంకో రకంగా ఏదైతే రేవంత్ రెడ్డికి ఇంటికి దగ్గరలోనే ఒకటి ఎస్టాబ్లిష్ చేసి బంధువులకు దగ్గరలో ఇది చేసినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఇది అంటే దారుణమైనటువంటి నేరం. ఈ రకమైనటువంటి నేరంతో ముడిపడి ఉన్నటువంటి ఏ స్థాయి నాయకుడు ఉన్నా కూడా తప్పనిసరిగా బయటకు వెలికి తీయాల్సిందే. ఇది ఏ దశలోనూ కూడా మరి పరిపూర్ణంగా కూకటి వేళ్లతో సహా తీయాల్సిందే. భవిష్యత్తులో ఎవరు ఇటువంటి దురాగతానికి పాల్పడకుండా అవసరమైనటువంటి చట్టం ముందు దోషులుగా నిలపాల్సిందే. చట్టం ప్రకారం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందే. ఇక్కడ చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. ప్రణీత్ రావు అనేటువంటి సాధారణమైనటువంటి సబ్ ఇన్స్పెక్టర్ వేగంగా ప్రమోషన్స్ అంటే ఏదైతే సాధారణమైన సబ్ ఇన్స్పెక్టర్ ను యాక్సిలరీ ప్రమోషన్స్ ఇచ్చి తక్కువ కాలం అతని బ్యాచ్ వాళ్ళు ఇంకెవరికి ప్రమోషన్ రానటువంటి పరిస్థితులు, ఈ స్థాయికి రానటువంటి పరిస్థితులు, ఏదో సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయిలో ఉండొచ్చు. అంటే వేగంగా ప్రమోషన్స్ ఇచ్చి మరీ అంటే ఇటువంటి దానికి వినియోగించిన తీరుతెన్నులు ఇది ప్రభుత్వము అధికారులు కలిసి చేసినటువంటిది. ప్రభుత్వంలో ఎవరెవరు ప్రమేయం ఉన్నది అనేటువంటిది బయటకు తేలాల్సినటువంటి అంశం ఖచ్చితంగా. అధికార దుర్వినియోగం అనుకోవచ్చా? ఒకవేళ ఈ ఆరోపణలన్నీ కూడా నిజమైతే ఇది అధికార దుర్వినియోగం. ఇది అంటే అధికార దుర్వినియోగం కాదు. ఇది అధికారంలో ఉండి నేరానికి పాల్పడ్డారు. చట్టం పరిధిలో పనిచేయాల్సినటువంటి వాళ్ళు చట్టాన్ని అతిక్రమించి నేరానికి పాల్పడ్డారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.